తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ రేపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ ప్రత్యక్షంగా ఒక స్థానంలో, బీజేపీ 3 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కౌంటింగ్ ప్రక్రియ మార్చి 3న జరగనుంది. మరిన్ని వివరాలు. రాష్ట్రంలోని 2 ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పోలింగుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి మాత్రమే కాంగ్రెస్ ప్రత్యక్షంగా తలపడుతూ ఉండగా, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు మద్దతిస్తోంది. బీజేపీ 3 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపింది. పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి బరిలో ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమరయ్య, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తం రెడ్డిలు బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు. అభ్యర్థులను బరిలోకి దింపకుండా బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు. పట్టభద్రులకు సంబంధించి 499, ఉపాధ్యాయ ఓటర్లకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షించారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాల్లో 85 పట్టభద్రుల, 18 ఉపాధ్యాయ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా తగు చర్యలు తీసుకున్నామని, ఎన్నికల సిబ్బందికి 2 దఫాలుగా శిక్షణ ఇచ్చినట్లు అబ్జర్వర్లు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 16,528 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 39 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 12 జిల్లాల్లోని 191 మండలాల్లో మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 15,483 మంది పురుషులు కాగా 10,314 మంది మహిళలున్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీని ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దీంట్లో భాగంగా మన టోటల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఒక 752 మంది పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ని నియమించడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ 4 మంది పోలింగ్ బృందంని నియమించడం జరిగింది. వాళ్ళకి 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మన ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్స్ని తీసుకొని కలిసిమెలిసి ఒక పోలింగ్ బృందంని ఏర్పాటు చేయాలి పొలిటికల్ న్యూట్రలిటీ కోసం. అది కూడా మేము తూచా తప్పకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పాటించాము. సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి పోలింగ్ కేంద్రంలో 6, నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి పోలింగ్ కేంద్రంలో అత్యల్పంగా 8 మంది ఓటర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణతో పాటు ఏపీలో కూడా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.